ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 15ను పరిశీలిద్దాం. గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో కర్మ, యజ్ఞం మరియు పరమాత్మ మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని వివరిస్తున్నారు. భగవంతుడు మనతో ఇలా అంటున్నాడు, మనం చేసే ప్రతి కర్మ అంటే ప్రతి పని బ్రహ్మ నుండి పుడుతుంది. ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికి మూలమైన వేదజ్ఞానం లేదా సృష్టికర్త అని మనం అర్థం చేసుకోవాలి. ఆ బ్రహ్మ కూడా నాశనం లేని అక్షర పరబ్రహ్మం నుండి అంటే ఆ మూలశక్తి అయిన పరమాత్మ నుండి ఆవిర్భవించింది. దీన్ని బట్టి మనకేమంత్రమవుతుంది? మన పనులన్నీ పైకి మనవిగా కనిపించినా వాటి మూలం ఆ భగవంతుడిలోనే ఉంది. అందుచేత సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరబ్రహ్మతత్వం ఎల్లప్పుడూ యజ్ఞంలోనే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మనకొక సందేహం రావచ్చు, యజ్ఞమంటే ఏమిటి? కేవలం నిప్పులో హవిస్సులు వేయడమేనా? కాదు. యజ్ఞమంటే త్యాగభావంతో నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా చేసే ప్రతి పని యజ్ఞమే. ఒక రైతు లోకం కోసం పంట పండించడం యజ్ఞం. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు జ్ఞానాన్ని పంచడం యజ్ఞం. ఒక తల్లి తన కుటుంబం కోసం ప్రేమతో వంట చేయడం కూడా యజ్ఞమే. మనం చేసే పనిని భగవంతునికి సమర్పణగా భావించి దాని ఫలంపై ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడు ఆ పని యజ్ఞంగా మారుతుంది. ఆ యజ్ఞంలోనే దైవం కొలువై ఉంటాడు. మనం పని చేస్తూనే భగవంతుణ్ణి అనుభూతి చెందవచ్చు. మన కార్యక్షేత్రమే మన ప్రార్థనా మందిరం అవుతుంది. ఈ శ్లోకం మనకొక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. మన పనులను భారంలా కాకుండా భగవంతుడికి చేసే సేవలా భావించాలి. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి కర్తవ్యంలో ఆ పరమాత్మను చూసినప్పుడు మన జీవితం ఒక యజ్ఞంలా మారుతుంది. అప్పుడు మనకు ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సులో ప్రశాంతత, సంతృప్తి నిండుతాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.